ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అదంతా కూడా నేను చేసిందని చెప్పొచ్చు కదా అల్లుడు గారు. అలా చెప్తే ఎవరు నమ్ముతారు? నేను నమ్మించలేను కూడా మీలా. మీరు తలదూవుకొని బొట్టు పెట్టుకొని చాలా సింపుల్గా కనిపిస్తారు. చూస్తే అసలు లంచం తీసుకున్న మనిషిలా కనిపించరు. నిజాయితీకి నిలువుడు అద్దంలా కనిపిస్తారు. చూడలుడు, నేను బతికే బతుకు మీకు తప్పుగా అనిపించవచ్చు గాని దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి. మావయ్య, నాలో నిజాయితీ బతుకున్నంతకాలం మీరంటున్నంత దీపం అవసరం నాకుండదు. నేను వెలుగులో ఉన్నా చీకట్లో ఉన్నా నా ప్రభ ఏమాత్రం తగ్గిపోదు. నేను మీలా అందరితో నిజాయితీపరుడిని అనిపించుకునే ఆరాటం లేదు నాకు. కేవలం నేను నిజాయితీపరుడిగా మాత్రమే బతకాలనుకుంటున్నాను. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది మామయ్య గారు. అయ్యా, పిల్లనిచ్చిన మామని నీతో వాదిస్తే నా కూతురు సంసారానికే ఇబ్బంది. అందుకే నేను మాట్లాడట్లేదు. చూడండి మావయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరే ఇంత బాధపడుతుంటే మరి ఏ తప్పు చేయని నేను ఇంకెంత ఇబ్బంది పడుతున్నానో మీరు అర్థం చేసుకునే మావయ్య. మీరు ఫంక్షన్కు 25,000 చీర తీసుకొచ్చారు. నాకున్నంతలో నేను 2,000 రూపాయల చీర తీసుకొస్తే నన్ను ఎందుకు పనికిరాని వాడేలా చూస్తే నాకు బాధ అనిపించదా? ఈ పరిస్థితికి కారణం మీరు కాబట్టి మీ మీద నాకు కోపం వస్తుంది. ఆ కోపం ద్వేషంగా మారితే అది మీ కూతుర్ని చూసుకునే విధానంలో మార్పు తేవచ్చు. మా ఇద్దరి మధ్య దూరం పెరగొచ్చు. అప్పుడు బాధపడేదెవరు? నేను మీ కూతురు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మీ డబ్బు దర్భం మీ కూతురు మీ ఇంట్లోనే వదిలి రావాలి. అది మీ చేతిలోనే ఉంది. అర్థమైందిలేండి. నా కూతురు సంతోషమే నాకు ముఖ్యం. తన సంసారం ముఖ్యం. మావయ్య, నేనిస్తాను. ఉండని అల్లుడు. తీసుకోండి. బాబు సార్, బిల్ పెయిడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం భాస్కర్ గారు. నమస్కారం సార్, కూర్చోండి. ఏంటండి పరిస్థితి? అదే ఇన్కమ్ ట్యాక్స్లో నా పరిస్థితి, నా స్టేటస్ ఎలా ఉంది? సడన్గా ఎందుకు ఇలా అడుగుతున్నారు? మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగాక ఇలా అడగడం ఫస్ట్ టైం అనుకుంటా కదా? సడన్గా చెడ్డవాడిగా మారిపోవచ్చు, కానీ సడన్గా మంచివాడిగా మారిపోకూడదా? న్యాయంగా వ్యవహరించకూడదా? వ్యవహరించవచ్చు, కానీ ఏంటి పెనుమార్పు అని డౌట్. ఇది పెనుమార్పు కాదండి, ధనమార్పు. భూములమ్మి డబ్బుగా మార్చుకున్నాను. ఒక పక్క సిటీ అంతా బాగా పెరిగింది. ఐటీ కంపెనీలు వచ్చేసాయి. జనాలు బాగా పెరిగిపోయారు. భూములకి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ భూము రెగ్యులర్గా ఉంటుందో లేదోనని గాలి వచ్చినప్పుడే తూర్పారబట్టాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అదే పాటించాను. నాకున్న అన్ని ఫ్లాట్స్ని లేఅవుట్లు చేసి చకచక అమ్మేస్తే డబ్బులు టకటకా వచ్చేసాయి. ఆ డబ్బును కాపాడుకోవాలి కదా, అందుకే న్యాయంగా ట్యాక్స్ పే చేద్దామని. అంతేకాని మీ ఇంటికొచ్చిన ప్రభాకర్ ప్రభావం ఏమీ లేదంటారు. ఉంది కాబట్టే మీ దగ్గరకు వచ్చాను. ఇంకా మీ దగ్గర దాచడం ఎందుకు చెప్పండి? దాచుకుంది దొరకకుండా దాచాలంటే ఎంత ఎక్కడెక్కడ దాచిందో చెప్తేనే కదా తెలిసేది. అప్పుడే మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీ ఆస్తులు దొరకకుండా దాచిపెట్టగలిగేది. అందుకే కదా వెతుక్కుంటూ వచ్చాను. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయి చాలా స్ట్రిక్టు, ఎవరిని కేర్ చేయదంట. ఎంతోమంది ఆఫీసర్లను చూశాను, కానీ ఇంత టఫ్ ఆఫీసర్ గురించి ఎప్పుడూ వినలా. ఈవిడ నుంచి మనకి ఏ ప్రమాదం లేకుండా బయటపడడానికి ఏదైనా సలహా ఇవ్వండి. అవును, నేను విన్నాను ఆ ఆఫీసర్ గురించి. చాలా సింపుల్గా రైడ్ చేసి విడిచిపెట్టిపోయే టైపు కాదు. అక్రమంగా సంపాదించిన వాళ్ళని జైలుకి పంపిస్తుంది. అక్రమంగా దొరికే డబ్బులో
అనా పైసా కూడా వదిలిపెట్టకుండా జప్తు చేసి గవర్నమెంట్కి పంపిస్తుంది. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. అందుకే కదా ముందు జాగ్రత్తగా మీ దగ్గరకు వచ్చాను. జాగ్రత్తలు చెప్పాలంటే మీ పూర్తి వివరాలు నాకు తెలియాలి. మీ డీటెయిల్స్ అన్నీ డీటెయిల్డ్గా చెప్పండి. ఇప్పటివరకు అవసరం రాలేదు కాబట్టి నేను అడగలేదు, మీరు చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు మీకు వస్తున్న ఆదాయానికి ప్రస్తుతానికి మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ సరిపోతుంది. మరి ఇంత కంగారు దేనికి? ఆ, ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు, ట్యాక్స్ కూడా ఇన్ టైంలోనే పే చేస్తున్నారు. ఎందుకు ఇంత టెన్షన్ మీకు? అదంతా బిజినెస్కు సంబంధించిన మ్యాటర్. కానీ నాకున్నది ఆ ఒక్క బిజినెస్ కాదు, చాలా ఉన్నాయి కదా. వాటి ట్యాక్స్ మ్యాటర్ ఎలా, అది అర్థం కావట్లేదు. బీపీ మీటర్ చేతిలో పట్టుకుంటేనే చేతిలోనే పేలిపోయేలా ఉంది. అంతలా టెన్షన్ పెరిగిపోతుంది. మీరన్నట్టు అదొక్కటే బిజినెస్ అయితే అంతా క్లియర్గా ఉంది. మీరు కట్టే ట్యాక్స్ సరిపోయేది. కానీ నాకు 2 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. దాని మీద ఆదాయం ఆఫర్లు ఇచ్చిన కొద్దీ వస్తూనే ఉంది. అలాగే పిల్లల పేరు మీద 2 సినిమా హాళ్ళు, ఇంకా 2 లాడ్జ్లు ఉన్నాయి. అవి కూడా మీవే కదా. కొత్తగా నర్సింగ్ హోమ్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. మీకున్న స్థలాలకు 100 రెట్లు పెరిగాయి. వాటిని లేఅవుట్స్ వేసి అమ్ముతున్నారు. ఆ ఆదాయం ఇంకా లెక్కలు చూపించిన బిజినెస్లు చాలా ఉన్నాయి. నర్సింగ్ హోమ్ ఇంకా పూర్తి కాలేదు. లేఅవుట్లో పెద్దగా ఆదాయం లేదు. అది మా తాత సంపాదించిన ఆస్తి. అప్పట్లో ఎకరాకు 500 ఇస్తే గొప్ప. అప్పుడు కడుపు కట్టుకుని కొన్నాం. ఇప్పుడు ఆ భూమికి భూమి వచ్చింది, రియల్ భూమి. దడేల్మని గిరాకీ వచ్చింది, లేఅవుట్లు వేసి అమ్ముకున్నాం. మరి ఆ లాభానికి ట్యాక్స్ కట్టాలి కదా నీలకంఠం గారు? కట్టాలి, కానీ నా చేతిలో డబ్బులుంటే నిలవదు. అందుకే ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసేస్తూనే ఉంటాను. అది నా వీక్నెస్. అవును, మొత్తం స్థిరాస్తుల రూపంలో పెట్టారు కదా. ఎలా ఉంటుంది? మీ ఆస్తి సుమారు ఒక 500 కోట్లు ఉంటుందా? అబ్బే లేదు లేదు. 40 నుంచి 50 కోట్లు నర్సింగ్ హోమ్కే ఖర్చు పెట్టారు కదా. అంత ఉండదులేండి. 50 కోట్లంటే చాలా సంవత్సరాల నుంచి సంపాదించింది. కానీ సంవత్సరానికి ఇంత అని ఆదాయం లెక్కలేవు. ప్రతి సంవత్సరానికి ఆదాయం ఎంత వస్తుందో దానికి డాక్యుమెంట్స్ లేవు. సరే, కానీ ఎంత ఆస్తి వెనకేసుకున్నా దానికి డాక్యుమెంట్స్ ఉండాలి కదా. అవి పట్టుకుని మీకొచ్చిన ఆదాయం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా అని అడుగుతారు. అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఆదాయం అక్రమమా సక్రమమా అని డిసైడ్ చేస్తారు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరే ఏదో ఒకటి చెయ్యాలి. నా ప్రయత్నం నేను చెయ్యాలంటే మీ ఆస్తి వివరాలు, మీ బిజినెస్ వివరాలు డీటెయిల్డ్గా తెలిసిన అకౌంటెంట్కి ఆస్తి వివరాలతో నా దగ్గరికి పంపించండి. అలాగే. నేను అతనితో మాట్లాడి ఏం చేయాలో చెప్తాను. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మూవ్మెంట్ని బట్టి మనం స్టెప్ తీసుకుందాం. ఈ నర్సింగ్ హోమ్ కంప్లీట్ అయ్యాక కొత్త ఆఫీసర్ వస్తే టెన్షన్ తప్పేది. ఇంకో 6 నెలల తర్వాత వచ్చినా బాగుండు. ఆల్రెడీ ఆవిడొచ్చి ఛార్జ్ తీసుకోవడం కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలో అది ఆలోచించుకుని అలర్ట్గా ఉండాలి. దట్స్ ఆల్. అవన్నీ మీరే చూసుకోవాలి. ఇప్పటికిప్పుడు ట్యాక్స్ పే చేయమంటే ఎలా? డబ్బంతా నర్సింగ్ హోమ్ మీద పెట్టాను. లిక్విడ్ క్యాష్ చేతిలో చిల్లి కావలేదు. ఎలాగైనా సరే మీరే కాపాడాలి. ఏదైనా మీపైనే డిపెండ్ అయి ఉన్నాను. మీరు చెప్పినట్టుగానే రేపు అకౌంటెంట్ను పంపిస్తాను. వెళ్ళొస్తాను. సరే సార్.